పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్నటువంటి అద్భుత కార్యాలను మనం చూస్తున్నాం. ఈ 2వ అధ్యాయంలో అనేక మంది ఆయా దేశాల నుండి యెరూషలేము పండుగకు రావడం మనం చూస్తాం. యెరూషలేములో ఏమి జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? ఏమి జరగబోతుందంటే, ఇంతకు ముందు చెప్పాను, ఇజ్రాయేలీలు ప్రాముఖ్యంగా ఎన్ని పండుగలు చేసేవారని చెప్పాను? 3 పండుగలు. 7 పండుగలలో 3 పండుగలు ప్రాముఖ్యంగా చేసేవారని చెప్పాను కదా. 3 పండుగలలో ఏమేమి అంటే, ఒకటి పస్కా పండుగ, తర్వాత వెంటనే ఇప్పుడు చదువుతున్నటువంటి అపోస్తల కార్యాల గ్రంథంలో వ్రాయబడినటువంటి పండుగ, 3వది గుడారాల పండుగ. ఈ 3 పండుగలలో ప్రధానమైనది అని ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు మనకి సందర్భానికి పెంతెకొస్తు పండుగ. ఈ పెంతెకొస్తు పండుగకు వారు ఏ రోజున వచ్చారు అంటే, మనం కింద ముందు చూస్తాం. 5వ వచనంలో మనం చూస్తే ఏమని రాయబడి ఉంటుందంటే, ఒకసారి చదవండి 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జన్మలలోనూ వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి అంటారు కదా. అంటే ఆయా దేశాల నుండి భక్తి కలిగిన యూదులు ఎక్కడికి వచ్చారని చెప్తున్నాడు? యెరూషలేముకు వచ్చి కాపురం ఉన్నారు అన్నాడు. కాపురం ఉండడం ఏంటి? ఈ మాటను మనం చూసినప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, పెంతెకొస్తు పండుగ రాబోతుంది. కానీ పెంతెకొస్తు పండుగగా రోజున ఏమి జరుగుతుందో వారికి తెలియదు. ఏమి జరుగుతుందో వారికి తెలియదు. ఇప్పుడు ఎవరికి తెలుసు? మనకు తెలుసు. ఏం తెలుసు? పెంతెకొస్తు పండుగ రోజున ఏం జరిగిందో మనకు తెలుసు. కానీ ఆనాటి ఎవరికి తెలియదు చెప్పండి? ఆనాటి యూదులకు, ఆయా దేశాల నుండి వచ్చినటువంటి యూదులకు ఎంత మాత్రం కూడా తెలియదు. అయితే వారు ఈ 3 సందర్భాలను ఎందుకు స్పష్టంగా తీసుకుంటారంటే, ఈ 3 పండుగలను ప్రధానంగా చేయడానికి ద్వితీయోపదేశ కాండములో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని? 16వ అధ్యాయము ఒకసారి చూడండి. 16వ అధ్యాయము 16-17 వచనాలు. ఎలాగా? ఏటికి 3 మారులు. ఎన్ని మార్లు? ఏటికి అంటే సంవత్సరానికి 3 సార్లు అనుకోవచ్చు. సంవత్సరానికి 3 సార్లు అనగా, పొంగని రొట్టెల పండుగలోను. ఏ పండుగ? వారముల పండుగ. దానికి ఇంకొక పేరేంటి? దానికి ఇంకొక పేరేంటి? ఇంకొక పేరు బోరల పండుగ కదా. వారముల పండుగ అంటే బోరల పండుగ. ఇంకా పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవాను ఏర్పరచుకున్న స్థలమున. ఏర్పరచుకున్న స్థలం అనేది బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఏర్పరచుకున్న స్థలమున మీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించు దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను అన్నాడు కదా. ఇక్కడ ఒక సందర్భం మీకు గుర్తు చేస్తాను. పాత నిబంధన కాలంలో దేవుడు ఎలా ఇవ్వాలని చెప్పాడు? మనలను ఎలాగవ్వాలని చెప్పాడు? దానికి ఒక నియమం ఇచ్చాడు. ఏ నియమము? 10వ భాగము 10వ వంతు దేవునికి ఇవ్వాలని చెప్పాడు కదా. ఇప్పుడు నూతన నిబంధన కాలం వచ్చేసరికి ఆ మాటను సవరించి పౌలు గారు ఏమైనా చెప్పాడు? కొరింథీయులకు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనంలో ఏమని రాశాడు చూడండి ఒకసారి. మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది ఇవ్వాలని చెప్పేసి అన్నాడు. నేటి సేవకులు ఏమంటారంటే, 10% దేవుడు ఎప్పుడో కొట్టేశాడండి, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, కాబట్టి ఈ రోజున మీరు ఎంత వర్ధిల్లితే అంత ఇవ్వాలని చెప్తాడు కదా. కానీ నేను మొన్న చెప్పాను, వాక్యము అర్థం కాకపోతే అర్థం కానట్టుగానే ఉండాలి. కానీ దానికి మనం ఏం చేయకూడదు? వక్ర భాషని వెతకకూడదు. మోషే గారు
తన ద్వితీయోపదేశ కాండంలో 16వ అధ్యాయము 17వ వచనంలో నీవు దీవించబడిన కొలది అన్నాడు. అన్నాడా? ఏమని అన్నాడండి అక్కడ? నీవు దీవింపబడిన కొలది అన్నాడు. అవునా? 16వ అధ్యాయం 2వ వచనంలో నీవు వర్ధిల్లుని కొలది అంటున్నాడు. అంటే దీవింపబడడం, వర్ధిల్లడం, ఆశీర్వదించబడడం ఒకటేనే కాదా? వేరువేరా? అంటే పౌలు గారు ఏనాడు కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని మీరి ఆయన బోధ చేయలేదు అనే గొప్ప ఉదాహరణ ఇటువంటి ఉదాహరణలు. అంటే పౌలు గారు దేన్ని అనుసరించి వాక్యాన్ని బోధించారు? ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరించే వాక్యాన్ని బోధించాడు. అయితే ధర్మశాస్త్ర గ్రంథం కొట్టివేయబడింది కదంటే, ఎస్, ధర్మశాస్త్ర గ్రంథం కొట్టివేయబడిందా, నెరవేర్చబడిందంటే దానికి కూడా కొంత సందిగ్ధత ఉంది. ఏంటంటే కొన్ని విషయాలు కొట్టివేయబడ్డాయి, కొన్ని విషయాలు నెరవేర్చబడ్డాయి. నెరవేర్చబడిన విషయాలు మనం చేయాల్సిన పని లేదు. కొట్టివేయబడిన విషయాలు మనం అసలు దాని జోలికి వెళ్ళాల్సిన పని లేదు. కొట్టివేయబడని మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు ఏవైతుందో వాటిని మాత్రమే మనం తూచ తప్పకుండా నేను చేయాలి, పాటించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సందర్భం మేము ఎందుకు చెప్తుందంటే, ప్రతి ఒక్కరూ పురుషులు సంవత్సరానికి ఎన్ని మార్లు వెళ్ళాలట చెప్పండి? కనీసం 3 మార్లైనా దేవుని సన్నిధికి రావాలి. ఈ సందర్భాన్ని ఎందుకు మనం ఉటంకిస్తున్నామంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన అపోస్తలుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సంఘటన ఏమి జరుగుతుంది? ఈ 3 పండుగలకు చాలా ప్రాధాన్యత ఉందని చెప్పాను కదా. ఒకటి ఏ పండుగకు అంటే పస్కా పండుగ. పస్కా పండుగ అంటే విడుదల పొందినటువంటి పండుగ. ఏ విడుదల? బానిసత్వం నుంచి ఎక్కడికి? స్వతంత్రతలోనికి ప్రవేశించినటువంటి రోజు. అయితే ఆ విడుదల పొందిన వెంటనే ఏం చేశారు? 15వ రోజున ఆ పస్కా పండుగ చేసుకున్న 14వ రోజున పస్కా పండుగ చేశారు. విడుదల అనేటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్వతంత్రం వచ్చింది, మేము స్వేచ్ఛగా బ్రతకొచ్చి దేవుని ఆరాధించవచ్చు అనేటువంటి ఆలోచన తెచ్చేశారు. తర్వాత 15వ రోజున ఏ రొట్టెల పండుగ? పులియని రొట్టెల పండుగ. ఆ పండుగ క్రీస్తు శరీరానికి గుర్తుగా అనేటువంటి విషయాన్ని మనం నిన్నటి దినాన్ని మాట్లాడుకున్నాం. తరువాత వెంటనే ఏ పండుగ చేశారంటే కోతకాలపు పండుగ. ఏది? దానిని ఏమన్నాం? ప్రథమ ఫలాల పండుగ. కోతకాలం పండుగ దేనికి సూచనగా ఉందంటే, వారు ఇజ్రాయేలీలు శరీర సంబంధమైనటువంటి ఆహారానికి సూచనగా తీసుకున్నారేమో కానీ వినండి, అక్కడ మనకు ఏ సూచనగా ఇస్తున్నాడంటే కోతకాలము అది దేనిని చూస్తుందంటే క్రీస్తు యొక్క మరణాన్ని సూచిస్తుంది. వినండి, పస్కా వారి విడుదలకు సంబంధించినటువంటి అర్థాన్ని చూపిస్తుంటే, ఆ పస్కా మనకు ఏం చూపిస్తుంది? బాప్తిజాన్ని చూపిస్తుంది. బాప్తిజాన్ని ఏంటి? బాప్తిస్మ అనగా అర్థం ఏంటి? బాప్తిస్మము అనే మాట తెలుగు మాట కదా. అది బాప్తిస్మం అనేది తెలుగు మాట కాదు. బాప్తిస్మం అంటే ఈ గ్రంథం ఏది నూతన నిబంధన అంతా కూడా ఎలా వ్రాయబడిందని చెప్పుకున్నాం? గ్రీకు భాషలో వ్రాయబడింది. పాత నిబంధన అంతా కూడా హీబ్రూ భాషలో వ్రాయబడింది. పాత నిబంధన 39 పుస్తకాలు ఏ భాషలో రాయబడ్డాయి? హిబ్రూ భాష. హిబ్రూ భాష అంటే నేషనల్ లాంగ్వేజ్. అది గ్రీకు భాష ఏ భాష? అది రాష్ట్రీయ భాష. ఇప్పుడు మనకి తెలుగు భాష ఉంది. ఏ భాష ఇది? మన తెలుగు భాష ఏ భాష? రాష్ట్రీయ భాష. కానీ హిందీ లేదా ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ కదా. ఇక్కడ మనం చూసినప్పుడు హిబ్రూ భాష ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయితే గ్రీకు భాష స్టేట్ లాంగ్వేజ్ అనమాట. ఈ వారి సొంత భాష అయినటువంటి ఈ భాషలో రాయబడినటువంటి ఈ గ్రంథము, ఈ బాప్టిజము అనే మాట బాప్టిజో అనేటువంటి పదం నుంచి, గ్రీకు పదం నుంచి వచ్చింది. దానిని ఇంగ్లీష్లో ఏమన్నారంటే బాప్టైజ్ అన్నారు. ఆ బాప్టైజ్ కాస్త బాప్తిస్మం అయింది. బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే, బాప్తిస్మం అంటే తెలుగు అర్థం ఏంటంటే ముంచుట లేక పాతిపెట్టుట. ఈ అర్థం ఉంది కదా. ఏంటి? క్రైస్తవులు చిలకరింపు బాప్తిస్మం ఇస్తారు, లూథరన్ స్వర అని చెప్పేసి. అంటే ముంచుట పాతిపెట్టుట అనేటువంటి భావాన్ని విడిచిపెట్టి వీరు కేవలం చిలకరింపు బాప్తిస్మం ఇస్తారనే వాదన కూడా చాలా ఉంది. అయితే చిలకరింపు బాప్తిస్మము అనే విషయంలోనూ బాప్తిస్మము అనే విషయంలోనూ క్లారిటీ లేని వారు చాలామంది ఉన్నారు. ఒక బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన మనం పరలోక రాజ్యానికి చేరము అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. బైబిల్ టోటల్గా అదే చెప్తుంది. బాప్తిస్మం లేకుండా
పరలోక రాజ్యానికి చేర్చబడిన వారు ఉన్నారు. అది క్రీస్తు కనుక అంతటి గొప్ప వరాన్ని ఇచ్చాడు అంటారు. కానీ బాప్తిస్మం అనేది బాహ్య ప్రక్రియ అనేటువంటి సత్యాన్ని ఎవరు గ్రహించాలి? మొదట క్రైస్తవ సంఘం గ్రహించాలి. అది ముంచడమే కరెక్ట్ అంటే, ఎస్, నిజంగా ముంచడమే కరెక్ట్ అంటే, కరెక్ట్గా ముంచబడిన వ్యక్తి నేను పరలోకానికి వెళ్తానని చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి మీద? ఎవరు కూడా లేరు. కాబట్టి బాప్తిజాన్ని ఒక బూచీగా చూపించి ప్రజలను మభ్యపెట్టడానికి కాకుండా బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమి బోధించాడో, ఏది అవసరమైనదో దానిని మాదిరిగా తీసుకుని ముందుకు సాగాల్సినటువంటి ఆవశ్యకత నేటి క్రైస్తవ సమాజానికి మనకి చాలా ప్రాముఖ్యంగా ఉంది. అందుకని అపోస్తలుల కార్యాల గ్రంథాన్ని చాలా స్పష్టంగా మనం ధ్యానించడానికి సంకల్పించడానికి గల కారణం ఏంటంటే, ఈ కొన్ని విషయాలు మనకే తెలియని, ఒకవేళ తెలిసిన వాటి గురించి మనం పెద్దగా పట్టించుకొని విషయాల గురించి మనం జాగ్రత్తగా అధ్యయనం చేయలేనటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం. రైట్, మంచిది. అయితే ఈ బాప్తిస్మము వారికి పస్కా విడుదలకు గుర్తయితే మనకు బాప్తిస్మము విడుదలకు గుర్తు. ఏ విడుదలది చెప్పండి? పాత జీవితం నుండి విడుదల పొందడు. తరువాత కోతకాలం అనేది యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి సాదృశ్యంగా కనబడుతుంది అనేసి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ పస్కా పండుగ వారు ఆ రోజున కోతకాలమున ఇది ప్రథమ ఫలాల పండుగను అనుసరించినప్పుడు 7 వారాలు ఆ మొదటి పనును తీసుకొచ్చి యాజకునికి ఇచ్చినప్పుడు ఆ 7 పనుల మొదటి పని యొక్క 7 వారాల దినాన్ని ఒక పండుగ దినంగా, వారాల పండుగగా జరుపుకుని వారు 50వ రోజున ఏం చేశారంటే దేవుడు మోషే ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని పొందుకోవడానికి వారు సంకల్పించుకున్నారు. అంటే ఈ పెంతెకొస్తు దినమున ఈ 50వ రోజు ఆచరణ వారి జీవితంలో ఏం జరిగిందంటే 7 వారాల పండుగ అనంతరము వారి జీవితంలో ఒక నూతన వరవడిని వారు చూస్తున్నారు. అంతవరకు ఒక ధర్మశాస్త్ర గ్రంథం లేని జీవితాన్ని జీవించారు. ఇప్పుడు వారి బ్రతుకులలోకి నూతనంగా ఏమొస్తుంది? ధర్మశాస్త్ర గ్రంథం వస్తుంది. ఇప్పుడు ఆ సందర్భాన్ని మనం జ్ఞానిస్తే, అందుకని నేను చాలా సందర్భాలు చెప్పాను, నిన్న చెప్పాను, చాలా సందర్భాలు కాదు. అపోస్తలుల కార్యాల గ్రంథంలోని 2వ అధ్యాయానికి, లేవియ కాండము 23వ అధ్యాయము, తర్వాత నిర్గమకాండము 19, 20 అధ్యాయాలు ఒకే సంధానాన్ని కలిగి ఉంటాయి, ఒకే భావాన్ని కలిగి ఉంటాయి, లేకపోతే ఒక లింకప్ అయి ఉంటాయి, ఒక అనుభూతిని మనకి తెలియజేస్తూ ఉంటాయి. దీనికి ఉన్నటువంటి సంబంధాన్ని మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తాయని చెప్పేసి నిన్న మాట్లాడడం జరిగింది. కాబట్టి వీళ్ళరా ఇక్కడ మనం చూసినప్పుడు వారు ధర్మశాస్త్ర గ్రంథాన్ని పొందుకోవడానికి ఆ పెంతెకొస్తు దినము ప్రాముఖ్యమైనది. అయితే ఆ పండుగ, ఈ పెంతెకొస్తు అనేది ఆ రోజున ఉటంకించబడినటువంటి ఆ సందర్భాన్ని ఎప్పటి కాలానికి? సుమారు 1400 సంవత్సరాల తరువాత జరగబోతున్నటువంటి గొప్ప ప్రక్రియ ఇది. ఆదికాండ గ్రంథము అవి క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలు రాయబడిన గ్రంథాలైతే ఆ తోరా అనేటువంటి 5 గ్రంథాలను, ఇవి ప్రారంభ శతాబ్దంలో జరుగుతున్నటువంటి సందర్భం ఈ అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఉన్నటువంటి సందర్భం. కాబట్టి ఇంతటి లోతైనటువంటి మర్మాన్ని దేవుడు ఆనాడే ఎవరిని ఉంచాడు? అక్కడ ఎవరిని ఉంచాడు చెప్పండి? ఎవరిని ఉంచాడు అంటే క్రీస్తు వారిని ఉంచాడు, క్రీస్తు శరీరాన్ని ఉంచాడు, క్రీస్తు రక్తాన్ని ఉంచాడు, క్రీస్తు యొక్క మరణాన్ని ఉంచాడు. అంత మాత్రమే కాకుండా వారు పొందుతున్నటువంటి నూతన జీవితానికి గుర్తుగా, ధర్మశాస్త్రానికి గుర్తుగా అన్యజనులైనటువంటి క్రైస్తవ సమాజానికి హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్ముడు వరమగా ఇవ్వబోతున్నాడు అనేటువంటి సంకేతాన్ని తెలియజేయడానికి ఈ సందర్భాన్ని దేవుడు ఎంతో స్పష్టంగా పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. ఇక మనం ఇక్కడ చూసినట్లయితే 5వ అధ్యాయం నుండి మనం మీరంతా చదవాలంటే టైం సరిపోదు కాబట్టి నేను ఏమని నిర్ణయించానంటే 5వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదవండి ఒకసారి అవకాశం ఉంటే. ఆ కాలమున ఆకాశం క్రిందన్న ప్రతి జనముల నుండి వచ్చిన భక్తి గల యూదులు అంటూ మొదలెడుతూ కొంచెం ఇంచుమించు 15 దేశాల వారిని అక్కడ మెన్షన్ చేస్తాడు కదా, చూస్తాం కదా అక్కడ. చదవండి పేర్లు ఒకసారి. మాదీలు, ఎలామీలు, మెసపతోమీలు, చదవండి.
చదవండి. ఇంకా కింద ఉంది కదా. వచ్చిన వారు అంటే సుమారు కొంచెం ఇంచుమించుగా 15 దేశాల వారు అక్కడ కనబడుతున్నారు కదా. ఈ యూదులు ఎప్పుడు వచ్చారంటే, ఇందాక మీకు చెప్పాను కదా కొద్ది క్షణాల కిందట, పస్కా పండుగను ఆచరించడానికి వచ్చి పులిన రొట్టెల పండుగలో భాగస్వాములై దేనికి సిద్ధపడుతున్నారు చెప్పండి? దేనికి సిద్ధపడుతున్నారంటే పెంతుకొస్తు పండుగకు సిద్ధపడుతున్నారు. జరగబోయే సన్నివేశము, జరగబోయే గొప్ప మహత్తరమైన కార్యం వారికి తెలియదు. కానీ వారు పస్కా పండుగను ఆచరించుకుని తరువాత ఆ పెంతుకొస్తు పండుగ దినం వరకు ఉండాలి. ఎందుకంటే వివిధ దేశాల నుండి వచ్చిన వారు, ఓ మాట వినండి, ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళి రావాలంటే ఒక రోజులో వెళ్ళి వచ్చేయచ్చు. కానీ అప్పటి కాలం అది కాదు. అప్పటి కాలం వారి ప్రయాణం ఎలాగా? ఓడల మీద సముద్ర మార్గాన్ని కదా. ఓడల మీద సముద్ర మార్గాన్ని సురక్షితమైన ప్రయాణం అంటే అఫ్కోర్స్ ఈ రోజున ఏది సురక్షితమైన ప్రయాణం కాదు. కానీ ఆ రోజున పౌలు పరిచర్య కాలంలోనే ఎన్నో శ్రమలు అనిపించాడు ఓడ ప్రయాణాల్లో, సముద్ర ప్రయాణాల్లో. కనుక వారు ఆయా దేశాల నుండి వచ్చిన వారు, ఈవెన్ రోము నుంచి వచ్చిన వారు కూడా ఎక్కడున్నారు? యెరూషలేముకి వచ్చారు కదా. రోమ్ ఎక్కడ ఉంది, యెరూషలేం ఎక్కడ ఉంది చూడండి. అంటే ఈ 50 రోజులలో పస్కా పండుగకు వచ్చిన వారు మరలా తిరిగి వెళ్ళిపోయి మరలా అమ్మా ఏడున్నకన్నా చూడండి చెప్పండి. అక్కడ గొప్ప కార్యం జరుగుతుంది. దేవుని ప్రత్యక్షత ఎలా ఉందని చెప్పుకున్నాం మనం నిర్గమకాండంలో చదివినప్పుడు. మేఘముగాను, అగ్నిగాను, వాయువులుగాను, రకరకాలుగా ఆయన ప్రత్యక్షం ఉంది కదా. ఇక్కడ జరుగుతున్నప్పుడు ఒక బలమైన గాలి వీచడం చూస్తున్నాం కదా. ఆ బలమైన గాలి వీచినప్పుడు గొప్ప శబ్దము కలిగిందని చెప్తున్నాడు కదా. ఈ గొప్ప శబ్దము దేనికి కలిగిందంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అలర్ట్ చేయడానికి. ఇప్పుడు చూడండి, నేను చెప్తున్న వాక్యం మనిషి ఆ పిల్ల ఏడుస్తుండేసరికి అందమైతే చూసాం కదా. మన ఇంటెన్షన్ అంతా కూడా ఆ పిల్లవైపు వెళ్ళిపోయింది. అంటే పరిశుద్ధాత్మని కార్యాలు ఎలా ఉంటాయంటే, తన ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు తన ప్రజలందరినీ కూడా ఆయన వైపు తిప్పుకోవడానికి ఒక బలమైనటువంటి శబ్దంతో, ఒక బలమైనటువంటి గాలితో ఆయన ప్రత్యక్షత మనం చూస్తాం. ఎంతమంది అంటే సుమారు 15 దేశాల నుండి వచ్చినటువంటి ఆ ప్రజలకి ఎవరు చెప్పాలి? ఏర్పరచుకున్నటువంటి ఈ 12 మంది శిష్యులు ఏం చేయాలి? పరిచర్యను చాటాలి. ఆ పండుగలో దేవుడిచ్చేటువంటి గొప్ప వరాన్ని పొందుకుని వారు ఏం చేయాలి? ఈ పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకి దిగి వచ్చాడంటే, అక్కడ కూడొచ్చిన 120 మందికి మీదకి దిగి వచ్చాడంటే నో, వారందరి మీదకి అనడానికి వీల్లేదు. లేదా 18 దేశాల నుండి వచ్చిన ప్రజలందరి మీదకి ఆయన పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడంటే నథింగ్. ప్రాముఖ్యంగా ఎవరికైతే ఆయన ఈ పరిచర్య భారాన్ని అప్పగిస్తున్నాడో వారి మీదకే పరిశుద్ధాత్ముడు ఆ 12 మంది శిష్యుల మీదకి దిగి వచ్చాడు. ఆ 12 మంది శిష్యులలో పేతురు నిలబడి, చదవండి, పేతురు నిలబడి అనేది ఎక్కడుంది? అయితే పేతురు లేచి బిగ్గరగా వారితో ఇట్లా నేను ఎలాగా మరలా చదవండి. యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, పొద్దుపడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదని. ఈ సందర్భం చూద్దాం. ఎప్పుడు జరిగింది ఇది చెప్పండి? ఏ రోజు జరుగుతుంది? అక్కడ ఉన్నటువంటి జనులు, కూడొచ్చిన జనులు 15 దేశాల నుండి వచ్చిన వారైతే అపోస్తలులు నిలబడి దేవుడు వారికి వాక్శక్తి ఇచ్చిన కొలది ఏమనుకుంటారంటే, వీరు గలిలయులు గారా? ఈ మాట చదవండి ఒకసారి.
ఏమని వ్రాస్తున్నాడు? 7వ వచనం చదవండి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా అన్నారు. అక్కడ ఉన్నటువంటి మనుషులు, ఏ మనుషులు? యోధా ప్రజలు ఏం చూస్తున్నారు? చూడండి, ఆ పండుగలో జరుగుతున్నటువంటి గొప్ప మార్పును 18 దేశాల నుండి వచ్చినటువంటి ప్రజలు, ఆ ప్రజలందరూ కూడా ఎవరైనా రాశాడంటే అక్కడ ఎవరైనా రాశాడు? యూదా ప్రావీణ్యులే, కానీ వారు దేవుని యందు భయము భక్తి కలిగినవారు గనుకనే వారు అంత ప్రయాసపడి ఇక్కడ ఈ పండుగను ఆచరించడానికి వచ్చారు. అయితే ఆ పండుగ టైంలో జరిగినటువంటి సంఘటనను చూసినప్పుడు ఒక బలమైన గాలి వలే పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి రావడం. అదే మనం చూస్తాం కదా, యోహాను యొక్క బాప్తిస్మ కార్యక్రమంలో యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడతాడు. నేనైతే నీటితో బాప్తిస్మ ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు దేనితోనూ? ఆ అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిస్మ ఇస్తాడు అన్నాడు కదా. ఆ సందర్భము ఇక్కడ జరిగింది. అంటే తన శిష్యులు దేని చేత బాప్తిస్మం చేయబడ్డారు? పరిశుద్ధాత్మ చేతను, తర్వాత అగ్ని చేతను. అంటే అగ్ని దేనికి సాదృశ్యం అంటే వారు పొందబోయే మరణానికి సాదృశ్యంగా ఉంది. వినండి, ఇప్పుడు మనం బాప్తిస్మం పొందాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం చేత బాప్తిస్మం పొందగలుగుతాం. కానీ అగ్ని బాప్తిస్మం పొందాలంటే దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నటువంటి నమ్మకంతో మనం బాప్తిస్మం పొందుతాం. కానీ అగ్ని బాప్తిస్మం పొందాలంటే మన తరమా అంటే ఆ అగ్ని బాప్తిస్మం మనకు కాదు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. మరి ఎవరి కొరకు ఈ అగ్ని బాప్తిస్మము? కేవలము యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల కొరకు, యేసుక్రీస్తు కొరకు మాత్రమే అది కేటాయించబడింది, నిర్ణయించబడింది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కార్యక్రమం చూస్తున్నప్పుడు, ఈ సంఘటన చూస్తున్నప్పుడు వారందరూ కూడా ఏం చేశారంటే హేళన చేశారు. వీరందరూ ఏంటి ఇలా రకరకాల భాషలతో మాట్లాడుతున్నారు, వీరందరూ గలిలయులు కదా అని చెప్తున్నారు. గలిలయులు అనే మాటను ఎందుకు వారు అక్కడ మెన్షన్ చేశారు అంటే, మనం బైబిల్ గ్రంథంలో ఆఖరి పేజీల్లో పటాలు ఉంటాయి కదా. ఏ పటాలు? పౌలు ప్రయాణం చేసినటువంటి పటము, తర్వాత క్రొత్త నిబంధన కాలం నాటి క్రొత్త నిబంధన కాలం నాటి పాలస్తీనా. చెప్పండి, మూడో పాఠం ఏమనుంది? క్రొత్త నిబంధన కాలం నాటి పాలస్తీనా పటం ఉంది కదా. ఆ పాలస్తీనా పటంలో ఏముంటుంది? కింద నుంచి చూడండి, పెద్ద అక్షరాలతో యోదయ, సమరయ. పెద్ద అక్షరాలతో ఉన్న మాటలు చదవండి. యోదయ, సమరయ, గలిలయ కదా. చిన్న అక్షరాలతో చాలా ఉంటాయి, కానీ పెద్ద అక్షరాలతో ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి కదా. మనం 8వ వచనంలో ఏం చదువుకున్నాం? 5వ వచనమా? మొదటి అధ్యాయం ఏమని చదువుకున్నాం? 8. మొదటి అధ్యాయం 8వ వచనం. మీరు సువార్తను ప్రకటించడానికి ఎక్కడెక్కడ అన్నాం? యోదయ సమరయ దేశంలో ఎందును భూదిగంతం వరకు అని చెప్పేసి మాట్లాడదాం కదా. ఇక్కడ మనం చూసినప్పుడు, ఈ పటాన్ని చూసినప్పుడు ఏం కనపడుతుంది చూడండి ఒకసారి. పెద్ద అక్షరాలతోటి ఏం కనపడుతుంది? చదివారు కదా. పెద్ద అక్షరాలతో ఏం కనపడుతుందమ్మా? ఇదుమయ వదిలేండి, యోదయ, సమరయ, గలిలయ కదా. ఈ 3 ప్రాంతాలను మనం చూసినప్పుడు యోదయలో ఎవరున్నారని మనకు అర్థం అవ్వాలి. అంటే బైబిల్ గ్రంథం అంతా చరిత్రనంతా చెప్పదు, కానీ చరిత్రను ఆధారంగా చేసుకుని చూసినప్పుడు యోధా దేశం అంతా కూడా, అంటే యోధా ప్రాంతం అంతా కూడా ఎవరున్నారంటే పండితులు ఉన్నట్టుగా, శాస్త్రులు, పరిసయ్యులు, తర్వాత చెప్పండి, శాస్త్రులు, పరిసయ్యులు, తర్వాత ప్రధాన యాజకులు, ఏంటి ప్రాముఖ్యమైనటువంటి అధికారం కలిగిన వారు, విద్యాధికులు, ఇటువంటి వారు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎక్కడ చెప్పండి? యోదయలో. అంటే యోదయ ప్రాంతం అంతా కూడా జ్ఞానముతో నింపబడిన వారు, అధికారంతో నింపబడిన వారు ఉన్నట్లుగా మనం చూస్తాం. అదే దానిపైన ఉన్నటువంటి సమరయ ప్రాంతానికి వెళ్ళేసరికి దేవుడు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు? తన శిష్యుల్ని చెప్పండి, ఎక్కడికి వెళ్ళొద్దన్నారు? మీరు
సువార్తను ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు గతంలో చెప్పాను కదా, సమరయ పట్టణానికి వెళ్ళొద్దు అన్నాడు కదా. సమరయ పట్టణానికి ఎందుకు వెళ్ళొద్దు అన్నారు అంటే వారు యేసుక్రీస్తుని చేర్చుకునే మనసు లేని వారుగా ఉన్నారు సమరయ ప్రాంతం అంతా. ఇప్పుడు గలిలయ ప్రాంతానికి వచ్చేసరికి గలిలయ ప్రాంతంలో ఎవరు ఉన్నారంటే అక్షర జ్ఞానము లేని వారు ఎక్కువ శాతం ఉన్నట్లుగా గలిలయ ప్రాంతంలో చూస్తాం. అందుకని యోహాను సువార్తికుడు 1వ అధ్యాయం 46వ వచనంలో ఒక వ్యక్తి ఒక మాట అంటాడు. ఆయన ఆ మాటను చాలా స్పష్టంగా మాట్లాడుతూ రాస్తాడు. చూడండి, అందుకు నతనయేలు దేని నుండి, అందుకే నేను చెప్పాను కదా, కళ్ళజోడు లేకపోతే వాక్యం చదవకండి. కళ్ళజోడు ఇట్టుంటే వాక్యం చదవండి. మరలా చదవండి బాగా. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని మాట్లాడతాడు. ఈ నజరేతు ఎక్కడుంది చెప్పండి? నజరేతు ఎక్కడ ఉంది? ఇందాక పట్టం ఇచ్చాను కదా మీకు. కాదు, గలిలయలో ఉంది కదా, ఉంది కదా. గలిలయలో ఉంది అంటే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ గలిలయుడు అంటారు. యేసుక్రీస్తు వారిని గలిలయుడు అంటారు. తర్వాత యేసుక్రీస్తు వారిని నజరేతు వాడు అంటారు కదా. నజరేతు నుంచి వచ్చాడని చెప్పేసి మాట్లాడతారు. గలిలయ ప్రాంతం నుండి వచ్చాడని చెప్పేసి మాట్లాడతాడు. కనుక ఇక్కడ మనం జరుగుతున్న సందర్భం మనం చూస్తున్నప్పుడు వీరందరూ కూడా ఈ ఎక్కువగా శిష్యులు గలిలయ ప్రాంతం నుండి వచ్చిన వారే. యేసుక్రీస్తు శిష్యులు ఎవరంటే గలిలయ, కపర్నహూము ఆ ప్రాంతాల నుండి వచ్చిన వారే. అందుకనే విద్య లేని పామరులు అనేటువంటి మాటను మనం చాలా సందర్భాలు చూస్తుంటాం. పేతురు గురించి, తన శిష్యుల గురించి. విద్య లేని వారంటే మరి అక్షరజ్ఞానం లేని వారని కాదు దాని అర్థం. అంటే ఈ ఏ పట్టణం అని, ఏ దేశం అని చెప్పను, యోదయ దేశంలో ఉన్నటువంటి మనుషుల వలె విద్యార్థికులు కాదు. కానీ దేవుడు వారి మీద తన కృపను వెల్లడి చేసి ఆ జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు చెప్పండి? ఏ జ్ఞానము లేని వారిని, మిక్కిలి అల్పులైన వారిని తన పరిచర్యకు దేవుడు ఎన్నుకున్నాడు. అదే క్రమంలో మనము కూడా ఎన్నిక కాబడ్డాం. గమనించండి, ఒకప్పుడు దూరస్తులుగా ఉన్నాం, ముందు ముందు చూద్దాం. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆయన సొంత ప్రజలమయ్యాం. కాబట్టి ఇక్కడ ఇలా చూసినప్పుడు వారు అంతటి జ్ఞానంతో మాట్లాడుతుంటే, ఎంతటి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు వారి యొక్క ప్రణాళిక ఏంటి, పరిశుద్ధాత్మ యొక్క చిత్తం ఏంటి అంటే ఆ సువార్తను సర్వప్రపంచానికి తెలియజేయాలంటే ఇప్పుడు ఈ 12 మంది శిష్యులు 15 దేశాల నుండి వచ్చిన వారు ఆయా దేశాల ప్రజలు కదా. ఎన్ని భాషలు నేర్చుకోరు వీళ్ళు చెప్పండి? ఎన్ని భాషలు నేర్చుకోవాలా? 15 భాషలు నేర్చుకోండి. వారికి ఆ భాషలో ఏం చేయాలి? బోధించాలి. సాధ్యమా? వారి భాషలు నేర్చుకోండి. మనం ఇప్పుడు ప్రక్క రాష్ట్రం ఒరిస్సా వెళ్ళాం. ఒరిస్సా వెళ్ళి ఒడియా భాష ఎప్పుడు నేర్చుకుంటాం, వారితో ఎప్పుడు మాట్లాడతాం? ఇదంతా జరిగే పనినా? వారు పండుగ కోసం వచ్చారు, తర్వాత ఏం చేస్తారు? పండుగ అయిన తర్వాత వెళ్ళిపోతారు. అప్పటికి కొంచెం మంచిగా 50 దినాలు వేచి చూస్తారంటే వారు ప్రయాణం ఎప్పుడు ప్రారంభించుంటారు? పస్కా పండుగకే వచ్చారంటే యెరూషలేము. వారు ప్రయాణం ఎప్పుడు ప్రారంభించుంటారు? బహు భారమైనటువంటి ప్రయాణంతో వారు వచ్చి ఉన్నారు కదా. ఆలోచన చేయండి. అయితే వీరు ఆ 15 భాషలు నేర్చుకుని 15 దేశాల నుండి వచ్చినటువంటి ప్రజలకు బోధించడము కష్టము, ఇది సాధ్యము కాని పని అని ఎవరికి తెలుసు చెప్పండి? ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? మన హీరో. ఇప్పుడు మన హీరో ఎవరండి చెప్పండి? మన హీరో ఎవరు ఇప్పుడు? మన హీరో మన హీరో ఇప్పుడు ఎవరంటే హోలీ స్పిరిట్. ఆయనే మన హీరో ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన గురించే మనం తెలుసుకుంటున్నాం. రాసింది ఎవరండి కానివ్వండి, కానీ ఇప్పుడు మన జీవితాలను వెలిగించేవాడు ఎవరంటే, మన జీవితాలను మార్చేవాడు ఎవరంటే, మన జీవితాలలో ఉన్నటువంటి అంధకారాన్ని తీసేసేవాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. కాబట్టి మన జీవితము, పాత జీవితము, రోత జీవితము, ఆ జీవితాన్ని వింతగా మార్చడానికి పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి నిన్ను నన్ను దూరస్తులుగా ఉన్నటువంటి మనలను ఆయన చెంతకు చేర్చుకోవడానికి మనం చూసాం కదా. మన రమేష్ గారి ఇంటికాడ వాక్యం చెప్పినప్పుడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి నడిపించాడు అని సాక్ష్యం చెప్పారు ఆయన. అది కాదు, బైబిల్ వాక్యం చెప్తుంది ఆ స్థితి మనది. ఆ స్థితిలో నుంచి నువ్వు ఈ ఉన్నత స్థితిలోకి వచ్చావంటే కారణం పరిశుద్ధాత్మని
రాక. ఆ రాకడ అంటే శరీర సంబంధమైనటువంటి స్థితిని కాదండి మనం చూడాల్సింది. దేన్ని చూడాలి? ఆత్మీయ స్థితిని. ఒకప్పుడు సాతాను ప్రజలుగా, దేవుని ఎరగని వారిగా, దేవుడు అంటే ఏంటో తెలియని వారిగా, దేవుని ఆరాధించడం కానీ, దేవుని స్తుతించడం కానీ, దేవుని పేరెత్తడం కానీ, ఆయన నామం బట్టి పాటలు పాడడం కానీ, ఆయన నామం బట్టి ప్రార్థన చేయడం కానీ, ఆయన నామం బట్టి వాక్యం చదవడం కానీ, ఇవన్నీ తెలియని మనకు దేవుని మహాకృప చేత చూడండి, ఒకవేళ బైబిల్ చదవాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఒక్కొక్క అక్షరాన్ని ప్రోధి చేసుకుని కూడుకుంటూ చదువుతాం. ఎందుకు అంటే నేను కూడా బైబిల్ చదవాలి, అంటే నిలబడి చదవాలని కదా, ఇంటి దగ్గరైనా ఆ బైబిల్ ధ్యానం చేయాలని ఆలోచన. ఎంతటి కార్యము మన జీవితంలో జరగడానికి ఒకే ఒక ఆధారం ఎవరంటే హోలీ స్పిరిట్. ఆయన ఆ కార్యం చేసి వారితో మాట్లాడుతుంటే కొంతమంది అనుకున్నారు వీరికి జ్ఞానం లేని వారు కదా, వీరికి ఎంతటి జ్ఞానం ఎలా వచ్చిందని కొంతమంది ఆశ్చర్యపడితే, కొంతమంది ఏమనుకున్నారంటే వీరు దీనితో నిండి ఉన్నారని, మద్యముతో నిండి ఉన్నారని మాట్లాడతారు. అయితే ఈ సంఘటన ఏమని చెప్తాడంటే, ఇది ఆనాడు యోవేలు ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఆ ప్రవచనము ఈరోజు నెరవేర్చబడింది. పరిశుద్ధాత్ముడు తన ప్రజల మీదకి లేక తను ఏర్పరచుకున్నట్టు తన శిష్యుల మీదకి రావడం ద్వారా ఈ సంఘటన జరిగిందని ఆ సందర్భాన్ని ఉటంకిస్తుంటాడు. ఇది ఎప్పుడు రాయబడింది? ఈ యోవేలు గ్రంథం ఎప్పుడు రాయబడింది చెప్పండి. ఏమన్నా మీరు నేను చెప్పినప్పుడు మీ బైబిల్ ఉంది కదా, బైబిల్ ఉందా? బైబిల్లో ఎప్పుడన్నా మెన్షన్ చేసుకుంటున్నారా ఏంటి? నేను చెప్పినటువంటి ఈ టైమింగ్స్ ఉన్నాయి కదా, నేను చాలాసార్లు నా బైబిల్లో రాసేసుకుంటాను. నా బైబిల్ ఒకసారి చూడండి, నా బైబిల్ నిండా రాతలు ఉంటాయి. చాలామంది అంటారు బైబిల్ మీద ఏమీ రాయకూడదండి, దాంట్లో ఒక అక్షరం కలపకూడదు, ఒక అక్షరం తీసేయకూడదు అంటారు. ఆ మాటల్లో ఒక అక్షరం కలపకూడదు, ఒక అక్షరం తీసేయకూడదు, కానీ మనం బైబిల్ మీద ఏం రాసుకోవచ్చు చెప్పండి? కొన్ని గుర్తులు మనకు తెలుసుకోవడానికి రాసుకోవచ్చు. బైబిల్ మీద ఏమి రాయకూడదని చెప్పలేదు. బైబిల్ మాటలతో ఏం చేయకూడదు అన్నాడు, ఏమీ కలపకూడదు అంటారు. చాలామంది ఏమంటారంటే నా బైబిల్ తెల్లగా ఉంటుందండి, నా హృదయం నల్లగా ఉంటుందండి. బైబిల్ తెలుపు కాదు. బైబిల్ ఎలాగ ఉండాలి? బైబిల్ శుభ్రంగా ఉండాలి. అలాగే మన హృదయం కూడా అంతకంటే తేటగా ఉండాలి. ఇక్కడ మనం చూసినప్పుడు యోవేలు గ్రంథకర్త ఈ మాటలను ఎప్పుడు రాశారంటే సుమారు 9వ శతాబ్దంలో 835 సంవత్సరం నుండి 796 సంవత్సరం వరకు రాసినట్లుగా కొంతమంది చెప్తారు. లేక కొంతమంది 5వ శతాబ్దంలో కానీ 4వ శతాబ్దంలో కానీ, అంటే 500 నుండి 350 సంవత్సరం వరకు జరిగిన సంఘటనగా కొంతమంది చెప్తారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రవచనము ఏ రోజు నెరవేరింది? అపోస్తలుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు తన శిష్యుల మీదకి దిగి వచ్చినప్పుడు వ్రాయబడింది. ఇంకా మనం చూస్తే తర్వాత ఏ వచనం నుండి 23వ వచనం నుండి చూద్దాం. దేవుడు నిశ్చయించిన సంకల్పము అనుసరించి అప్పగింపబడిన మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ ఎవరిని చూస్తున్నాను అన్నాడు? ప్రభువును చూచుచుంటిని. ఆయన ఎక్కడున్నాడు? నిన్న కూడా ఏం చెప్పుకున్నాం మనం? ఆయన వినండి, ఆయన నా కుడివైపున ఉన్నాడని మనం చెప్పుకున్నాం కదా. ఆయన కుడివైపున మనల్ని ఉంచుకున్నాడని చెప్పాం. ఆయన కుడివైపున అంటే మనం ఎక్కడ చూడగలం ఈ సందర్భాన్ని? ఆయన కుడివైపున అంటే ఎక్కడ చూడగలం? శిష్యులు ఆయన రాజ్యం వస్తుందంటే ఆయన రాకడ వచ్చేస్తుంది అనుకున్నారు కదా. ఆయన రాకడ వచ్చేస్తుంది అనుకున్నారు. అందుకనే మరలా ఇజ్రాయెల్కి రాజ్యం అప్పగిస్తామని చెప్పేసి మాట్లాడారు. లేకపోతే ఈలోక సంబంధమైన రాజ్యం గురించి మాట్లాడారు. మరలా నువ్వు వెళ్ళిన వెంటనే పరలోక రాజ్యం వస్తుంది అన్నావు కదా, దాని గురించి మాట్లాడారు. అయితే దేవుడు ఏమని చెప్పాడంటే ఈ పునరుత్థానములో మేలు చేసిన వారిని జీవ పునరుత్థానానికి అన్నప్పుడు కుడివైపున ఉన్న వారిని చూసి, ఏ వైపున? కుడివైపున ఉన్న వారిని చూసి నా చేత లేకపోతే తండ్రి చేత ఆస్వాదించబడిన వారలారా
ఎంత చక్కని మాటలు! అంటే ఈ పరలోక రాజ్యము లేకపోతే ఈ స్వతంత్ర దేశము, ఇక్కడ ఎటువంటి భేదాలు, ఎటువంటి తారతమ్యాలు లేని, కలతలు లేని, వ్యాధులు లేని ఈ నిత్య రాజ్యము, ఈ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అని చెప్పేసి ఎవరి వైపున ఉన్న ప్రజల గురించి చెప్పాడు? కుడివైపున ఉన్నటువంటి ప్రజల గురించి. ఆ కుడివైపున ఆయన మనలను చేర్చుకోవడానికి ఈ యొక్క గ్రంథాలను ప్రామాణికంగా ఇచ్చి ఆ రీతిగా జయించమని చెప్పడానికి చక్కని ఉదాహరణ. ఈ సందర్భాన్ని మనం ఎక్కడ చూడగలమంటే, దావీదు తన గ్రంథములో 16వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనాలకు ఒకసారి చదవండి. నిన్న మొదట్లో కూడా మనం ఈ మాటలు చదువు, ఆఖరి వచనం చదివించాడు మీతోటి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ ఏం చేస్తుంది? హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్ట నీవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో ఏం కలవు? నిత్యము సుఖములు కలవు. గమనించండి, అంటే ఆ కుడి చేతి వైపున ఉన్న వారికి ఏమిస్తున్నాడు ఆయన? ఏ సుఖాన్ని ఇస్తున్నాడు? నిత్య సుఖాన్న, సకాల ఏంటి సగకాల భోగాన్న? ఆలోచించండి. సగకాల భోగం అంటే ఏది? లోకభోగం కదా. ఈ లోకభోగం సకాలమే, అది సగం కాలమే. ఎందుకంటే ఈ సంతోషము ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. ఈ లోకంలో కలిగే సంతోషము ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. కానీ దేవుడిచ్చేటువంటి సంతోషము ఏమని రాశాడు అక్కడ? నిత్య సంతోషం. నిత్య సంతోషములకి ప్రవేశించడానికి తన ప్రజల పట్ల దేవుడు ఎంత ఉన్నతమైన ప్రణాళికను రచించి ఏనాడు చెప్పండి, మన పితరుల కాలం నాడే మన గురించి ఆలోచన చేస్తాడు అనేటువంటి సత్యాన్ని గుర్తెరగాలి. ఈ అపోస్తల కార్యాల గ్రంథము ఎవరి కొరకు రాయబడింది? మన కొరకే, అన్య ప్రజలమైనటువంటి, అన్య జాతి వారమైనటువంటి మన కొరకే వ్రాయబడింది. దినముల అంతమందు పరిశుద్ధాత్ముడు తన ప్రజల మీదకి రాబోతున్నాడు అనేటువంటి ప్రవచనాన్ని యోవేలు ప్రవక్త ద్వారా మాట్లాడాడంటే ఆనాడే నీ కొరకు నా కొరకు ఒక ప్రణాళిక సిద్ధము చేయబడింది అనేటువంటి సత్యాన్ని గ్రహించాడు. ఎవరు చెప్పండి? యోవేలు ప్రవక్త. అంతకంటే ముందుగానే తండ్రి అయిన దేవుడు మోషేకు తన ప్రజలకు ఈ నిబంధన ఇచ్చే ముందు వారు చేయాల్సినటువంటి కార్యాచరణను తెలియజేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా, ఈ పండుగలన్నీ కూడా రాబోయే తరాల వారికి క్రీస్తు యేసునందు ఛాయగా మనం కొలసీలకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. ముందు ఆ వచనాన్ని మీకు చూపిస్తాను, ఇప్పుడు అవసరం కదలేండి. ఇవన్నీ కూడా ఛాయగా ఉన్నాయి అనేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇవన్నీ కూడా కొన్ని పండుగలు కొట్టివేయబడ్డాయనేటువంటి సందర్భాన్ని చూస్తాం, అంటే క్రీస్తు మరణము ద్వారా. కాబట్టి ఈ చదివి విషయాలు మనం చూసినప్పుడు ఇక్కడ ఏమి నెరవేరింది అంటే సుమారు 1000 సంవత్సరాల కిందట దావీదు పలికినటువంటి ప్రవచనము ఎక్కడ నెరవేరుతుంది? ప్రారంభ శతాబ్దంలో నెరవేర్చబోతుంది. నెరవేర్చబడింది. 16వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు చూసినప్పుడు అక్కడ జరిగిన సంఘటనను మనం చాలా స్పష్టంగా చూడగలం. ప్రియులారా, ఒక విషయం నేను చెప్తాను. ఎన్నో వరకు చదువుకున్నాం? ఎన్నో వరకు చదివామండి? 25 వరకు చదివాం కదా. 25 వరకు చదివిన తర్వాత ఒకసారి 29 కూడా ఒకసారి చదవండి. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడిను. అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక చదవండి. అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకరిని కూర్చుండబెట్టదును అని దేవుడు అతనితో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెనుకుట్టుకున్న సంగతి
అతడు ఎరిగి. ఎవరు ఎరిగారు ఈ సంగతి చెప్పండి? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఈ మాటలు నిలబడి ఎవరు చెప్తున్నారు? ఎవరు ఈ మాటలు నిలబడి ఎవరు చెప్తున్నారు? మనం చదువుతున్నటువంటి మాటలు పేతురు. పేతురు 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 ఈ అపోస్తల కార్యాల గ్రంథాన్ని ఇప్పుడు ప్రకటిస్తున్నది ఎవరంటే పేతురు. 2వ అధ్యాయం కాడికి వచ్చేసరికి ఏంటండి, హోలీ స్పిరిట్ చేత పేతురు హీరో అయిపోయాడు. అంతే, జీరోగా ఉన్నటువంటి పేతురు ఏమైపోయాడు చెప్పండి? చెప్పండి. ఎప్పుడైతే ఈ హీరో ఏమైపోయాడు? పరిశుద్ధాత్ముడు హీరో పేతురు మీద కుమ్మరింపబడగానే ఆటోమేటిక్గా పేతురు హీరో అయిపోయాడు. హీరో అనడానికి గల కారణం ఏంటంటే ప్రధాన ఆకర్షణగా నిలబడ్డాడు. ఆయన ప్రధాన ఆకర్షణ నిలబడి మాట్లాడుతున్నాడు ఏంటంటే దావీదు సందర్భాన్ని, అతని మరణ సందర్భాన్ని ఉటంకిస్తూ ఆ సమాధి మన మధ్యన ఉంది, కానీ దావీదు నేటి వరకు కూడా లేచినట్టుగా లేదు. దావీదునని ఎందుకు మెన్షన్ చేశాడంటే ఒకసారి 132వ కీర్తన 11వ వచనం చదవండి. ఒకసారి చదువుదాం. సమయం అయిపోతుందా? యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి మొక్కుబడి చేశాను. ఎట్లనగా పదకొండు వచ్చిన మరొకసారి చదవండి, స్పష్టంగా చదవండి ఒకసారి. ఎలాగా? నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును, నీ కుమారుడు గైకొనిన ఎడల. వినండి, ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టేదనని ఎవరితో చేశాడన్నాడు? దావీదుతో చేశాడన్నాడు. దావీదును ఏమంటున్నాడు ఇక్కడ? మూల పురుషుడు అంటున్నాడు. వినండి, ఏమంటున్నాడు చెప్పండి? దావీదును పేతురు గారు ఏమంటున్నాడు? మూల పురుషుడు అంటున్నాడు. మూల పురుషుడు అలా అనడానికి గల కారణం ఏంటంటే అక్కడ చేరవచ్చిన ప్రజలందరూ కూడా ఎవరంటే యూదులే. వినాలి, బాగా గమనించాలి. అక్కడ చేరవచ్చిన ప్రజలందరూ కూడా యూదులు. అందులో ఎవరున్నారంటే భక్తి కలిగిన యూదులు ఉన్నారు. యూదులకు బోధిస్తూ పేతురు సర్వాన్ని ఎరిగిన వాడిగా మాట్లాడుతున్నాడు. ఎలాగంటే అంతకుముందు ఏమి తెలవనటువంటి ఆ పేతురు ఎవరి గురించి? యోవేలు గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత దావీదు గురించి మాట్లాడుతున్నాడు. ఇలా రకరకాల సంభాషణ చేస్తున్నాడు. కారణం ఏంటంటే యూదులు ఆ సంభాషణలో మనం ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది, యూదులు ప్రాముఖ్యంగా ముగ్గురిని వారి మూల పురుషులుగా భావిస్తారు. ఎవరంటే మొదట అబ్రహామును కదా. అబ్రహామును మూల పురుషుడిగా ఎందుకు భావిస్తారంటే యేసుక్రీస్తు వారు కూడా లోకాసు శుభవార్త 19వ అధ్యాయం 9వ వచనంలో ఒక ఆయన గురించి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? లోకాసు శుభవార్త 19వ అధ్యాయం 9వ వచనం అనేసరికి ఎవరు గుర్తు రావాలి? జక్కయ్య గుర్తు రావాలి. లోకాసు శుభవార్త 19వ అధ్యాయం అంటే జక్కయ్య గుర్తు రావాలి. అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడు అన్నాడు. వినండి, ఎంత చక్కని మాట. చూడండి, అబ్రహాము ఏ తరం వాడు? అబ్రహాము చెప్పండి. ప్రారంభం సంవత్సరాల్లో ఉన్నవాడు కదా. కానీ అంటాడు ఆ అబ్రహామును అంటే యూదులు అబ్రహాముకి ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నారు చూస్తాం. అలాగే రెండో వ్యక్తి మోషే కూడా యూదులు పెద్ద పీట వేస్తారు. చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయము ఆఖరి వచనంలో ఆ మాట చూస్తాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 31వ వచనం. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలీయులు చూచిరి కనుక ఆ ప్రజలు వినండి యెహోవాకు భయపడిరి. యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి అన్నాడు. అంటే ఎవరు నమ్ముతారు ఇప్పుడు? అబ్రహామును మోషే యందును నమ్మకం ఉంచారు. అంత మాత్రమే కాకుండా దావీదు విషయంలో కూడా గొప్ప నమ్మకం ఉంచారు. ఎందుకంటే దావీదు దేవునికి హృదయానుసారుడని మనం అనేక సందర్భాలు చూస్తాం. ముందు
కూడా చూస్తాం. 13వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఆ సందర్భం చూస్తాం. ఈ రీతిగా చూడడానికి గల కారణం ఏంటంటే, యూదులు ఈ ముగ్గురిని ఇలా చూస్తున్నప్పుడు ఈ హృదయాలను ఎరిగినటువంటి పేతురు, అంతకుముందు వీరి గురించి పూర్తిగా తెలీదు, కానీ ఇప్పుడు ఆత్మచేత ఎవరి గురించి చెప్తున్నాడు? యూదుల ఆచారాలను బట్టి, యూదుల ఆలోచనలను బట్టి, వారి హృదయ కాఠిన్యాలను బట్టి, వారి హృదయంలో దేనికి పెద్దపీట వేస్తున్నారో అవి అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి, అలాగే పూర్వము పితరుల కాలంలో జరిగిన చరిత్ర అంతా కూడా వడబోసిన వాడిగా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించిన వాడిగా మాట్లాడుతున్నాడు. అంటే ఇది ఎవరిచ్చారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. 15 భాషలు మాట్లాడడానికి వరమిచ్చిన పరిశుద్ధాత్ముడు, 15 దేశాల నుండి వచ్చిన వారితో మాట్లాడడానికి వరమిచ్చిన పరిశుద్ధాత్ముడు ఈ రోజున పేతురును చరిత్ర ఎరిగిన వాడిగా, తన ప్రజల మనోభావాలను, యోధా ప్రజల మనోభావాలను ఎరిగిన వాడిగా నిలబడి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గురించి ఈ సందర్భం కూడా, ఆయన పలికినటువంటి ఈ మాటలు కూడా ఏ రోజున నెరవేర్చబడ్డాయి? 1000 సంవత్సరాల కిందటే నెరవేర్చబడ్డాయి. ఇక్కడ మనం ఇంకొక విషయం చూస్తే తర్వాత చూడండి 34 నుండి, దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లా, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠము ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభుతో చెప్పాను. మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలసిన విషయము అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఇది కూడా ఏంటిది? ఇది కూడా ఒక ప్రవచనమే. మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఓ ప్రవచనం నెరవేర్చబడింది. ఏ ప్రవచనం అది? మొదటి అధ్యాయంలో ఏ ప్రవచనం నెరవేర్చబడింది? దావీదు ప్రవచనం అది కూడా కదా. మొదటి గ్రంథంలో దావీదు ప్రవచనం 109వ కీర్తన 8వ వచనంలోను, 69వ కీర్తన 25వ వచనంలో మనం చూస్తాం సందర్భాన్ని. ఇక్కడ 3 వచనాలు, ఈ 3 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఒకటి ఏంటి? యోవేలు ప్రవచనము. 2 దావీదు ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు 4వ ప్రవచనం ఏంటంటే చెప్పండి? నీ కుడి పార్శ్వమున కూర్చుండుము, నువ్వు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని ఎవరితో చెప్తున్నాడంటే, దావీదు చనిపోయి ఎక్కడికి వెళ్ళలేదు, పరలోకానికి వెళ్ళలేదు. ఎందుకంటే అతని సమాధి ఎక్కడుంది? మన మధ్యనే ఉంది. ఎంత బాగా చెప్తున్నాడండి, అతని సమాధి మన మధ్యనే ఉంది, అదిగో పలానా చోట ఉంది. కాబట్టి అతను పరలోకానికి ఎక్కిపోలే, అతను భూలోకంలోనే ఉన్నాడు. కానీ ఈ క్రీస్తు అయితే మృతులలో నుండి పైకి లేచి మృత్యుంజయుడే, మరణాన్ని జయించి ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు. ఆయన గురించి దావీదు తన గ్రంథాలలో రాశాడు. అంత మాత్రమే కాకుండా ఒక చక్కని మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతాం కానీ మనకు అర్థం కాదు. ఒక చక్కని ప్రవచనాన్ని దానియేలు గ్రంథంలో చూస్తాం. చాలాసార్లు డాక్టర్ గారు అన్నాడు, మన రాజేష్ గారు, డాడీ మీరు దానియేలు గ్రంథం చెప్పండి, తర్వాత యెహెజ్కేలు గ్రంథం చెప్పండి అని చెప్పారు. ఇదే మాట పాల్ గారు కూడా అడిగారు నన్ను, అయ్యా మీరు దానియేలు గ్రంథము యెహెజ్కేలు గ్రంథం చెప్పండి అంటే నేను భయపడుతున్నానని నేను చెప్పాను. ఎందుకంటే ఈ దానియేలు గ్రంథము యెహెజ్కేలు గ్రంథం అంతా ప్రవచనాలతో కూడిన సందర్భం. ఒక ప్రవచనానికి మనం ఎంత సందర్భాన్ని చూడొచ్చు అంటే, ఇక్కడ దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం ఒకసారి చూడండి, తీయండి. 7వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి ఒకసారి. ఎలాగా? రాత్రి కలిగిన దర్శనములను నేను చూచుచుండగా. ఒక్క నిమిషం ఆగండి, నేను కూడా బైబిల్ తెస్తాను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము ఎన్నో వచనం? 13వ వచనం చదవండి. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశము మేఘారూరుడై మనుష్య కుమారుని పోలిన అక్కడ వచ్చి ఆ మహావృద్ధుడకు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను.
సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలను మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు అన్నాడు. చూసారా? ఈ మాట ఆ రోజున అర్థమవుతుందా చదివితే? కానీ ఇప్పుడు లయము కానీ శాశ్వత రాజ్యము. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎప్పుడు నిత్యము ఆనందము, నిత్యానందం అనేది చదవం కదా కీర్తన 16వ అధ్యాయము ఆఖరి వచనంలో. ఈ రాజ్యము ఏ రాజ్యం అంటే శాశ్వత రాజ్యము. ఈ రాజ్యము ఎవరిస్తున్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరైతే ఆయనను వారి బ్రతుకులోకి ఆహ్వానించుకుంటారు, ఎవరైతే వారి బ్రతుకులను, వారి పాత జీవితాన్ని బాప్టైజ్ అనుకున్నాం కదా, వారు పాత పెట్టబడిన వారుగా, ప్రభు రాజ్యంలో ప్రవేశించిన వారుగా, పరిశుద్ధాత్మ అనుభవంలో వారు పెరిగేవారుగా ఉండి ఏంటండి, ఎవరైతే ప్రభు రాకడకు ఆయత్తపడతారో ఆ మాట వారి జీవితంలో నెరవేర్చబడబోతున్నది అనేటువంటి ఉద్దేశాన్ని ఒక మనుష్య కుమారుడు మేఘారూరుడే ఆ దర్శనంలో దానియేలు గారు చూసినటువంటి ఆ సందర్భాన్ని, ఒక మహావృద్ధుడు అంటే ఎవరు? మహావృద్ధుడు అంటే ఎవరు? 90వ కీర్తన 2వ వచనం చదవండి. 90వ కీర్తన 2వ వచనం. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. అంటే మహావృద్ధుడు అంటే ఎవరు? ఇప్పుడు వృద్ధుడు అంటే ముసలాడని అర్థం కదండి, అర్థమైందా? ఏవో పర్వతం ఉంది, దీనికి ఇంతకాలం అని చెప్తాం. ఇప్పుడు మన దేశంలో హిమాలయ పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాలకి ఇంతకాలం ఉందని ఒక అంచనా ఉంది కదా. ప్రతి వస్తువుకు ఒక కాలం ఉంది, కానీ ఎవరికి కాలం లేదు? దేవునికి కాలం అనేది లేదు. ఎందుకంటే కాలమే ఆయన, సమయమే ఆయన. అపోస్తులైన ఈ లోక గారు రాసినటువంటి ఆ గ్రంథంలో మనం చదివినటువంటి మాటలు 7వ వచనంలో కాలము సమయము ఆయన వశం నుంచి ఉన్నాడంటే కాలము ఆయనే, సమయము ఆయనే. కాబట్టి ఈ మహావృద్ధుడు ఎవరంటే తండ్రి. ఈ తండ్రి సన్నిధిలో ఒక మనుషుడు మేఘారూరుడై, మనుష్య కుమారుడు అన్నాడు కదా, మనుషుడు కూడా మనుష్య కుమారుడు అన్నాడు. అంటే అక్కడ ఎవరిని మెన్షన్ చేస్తున్నాడు? అక్కడ యేసుక్రీస్తు వారిని మెన్షన్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు అనుగ్రహించేటువంటి ఆదరణకర్త ఎవరైతే ఉన్నాడో ఆయన ఇచ్చేటువంటి రాజ్యము శాశ్వత రాజ్యం అని చెప్తున్నాడు. కాబట్టి మీరు ఇత్యాది విషయాలు, ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేర్చబడింది చెప్పండి? రేపొద్దుట మిమ్మల్ని అడుగుతాను, ఈ ప్రవచనము ఎప్పుడు నెరవేర్చబడింది అంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో ప్రారంభ శతకంలో నెరవేర్చబడింది. కానీ ఎప్పుడు పలకబడింది ఈ ప్రవచనం అనేది రేపు అడుగుతాను. చెప్పండి, తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.